ఉంటుంది. ఆయన చాలా పదాల పొందికి కూడా బాగుంటుంది. ఆయన చెప్పారు విస్తుపోయే వాస్తవాలట. చూడండి మరి ఆ విస్తుపోయే వాస్తవాల్లో మీకు ఏమైనా తెలుసా? మీకు కూడా ఏమైనా క్లూ ఉందా ఆయనకి? మళ్ళీ సార్ నేను ఇప్పుడు ముందుగా ఒకటి చెప్పదలుచుకున్నాను సార్. సీనియర్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు కానీ శ్రీకాంత్ గారు కానీ ప్రభుత్వం మీద నిరాధారమైన ఆరోపణలు చేసేస్తున్నారు. ఈ ప్రభుత్వం నిందితులను కాపాడడం కోసం చేస్తుందని, అలాగే దర్యాప్తు సరిగా సాగనివ్వట్లేదని వీళ్ళు ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చేసేస్తున్నారు. ఇప్పుడు మనం గతంలో చూసుకున్న పాఠాల నుంచి నేర్చుకుంటే కనుక అప్పుడు అమర్నాథ్ గౌడ్ కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కానీ, వరప్రసాద్ కానీ, డాక్టర్ సుధాకర్ కానీ ఇన్ని జరిగినప్పుడు వైసీపీ ప్రభుత్వం కూలిపోయి 11 సీట్లకు పరిమితమైన నేపథ్యంలో ఈ ప్రభుత్వం అటువంటి తప్పులు ఎందుకు చేస్తుంది? ఒక నిందితుడిని వెనకేసుకురావాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఏముంది? విచారణ సరిగా జరగకుండా చేయాల్సిన అవసరం మాకేముంది? ఖచ్చితంగా ఇప్పుడు మేము మా ప్రభుత్వంలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా ఉండట్లేదు, అరెస్టులు చేయకుండా ఉండట్లేదు. ఆ బాధితుల యొక్క కుటుంబాన్ని పిలిచి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అలాగే దర్యాప్తు వేశారు, సీనియర్ ఐపీఎస్ తో వేశారు, దాని తర్వాత సిట్ వేశారు. ఇప్పుడు విచారణలో తేలుతాయి. ఎవరిని దాచిపెట్టేయగలరు సార్? ఇప్పుడున్న టెక్నాలజీలో ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వస్తాయి. అలాగే సాక్షులను విచారించారు. ఒక ఎస్ఐ కూడా సాక్ష్యం చెప్పడం జరిగింది, అతను స్టేషన్ లోనే చంపబడ్డాడు అని. అలాగే ఆ రోజు ఎవరైతే తీసుకొస్తారు, ఒక్క నిమిషం సుజాత గారు మీరే చెప్పారు, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు అదొక్కటి చెప్పండి. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వస్తాయి. అలాగే ఎలా వస్తాయి? బాడీ లేదు, బూడిద లేదు, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఒక్క నిమిషం అండి. స్టేషన్ లో ఉన్న ఏరేజ్ అయితే సీసీటీవీ ఫుటేజ్ అయితే లేదు, సీసీటీవీ ఫుటేజ్ కూడా లేదు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం వాటిని రికవర్ చేసే అవసరం ఉందేమో, అలాంటి పరిస్థితులు వస్తాయేమో చెప్పలేము. అలాగే ఇప్పుడు నిందితులకి ఒకసారి విచారణలో ఏమీ తేలినప్పుడు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కూడా చేయడానికి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకుని చేస్తారు సార్. ఇప్పుడున్న టెక్నాలజీకి ఎక్కడ సాక్ష్యాలను మాయం చేసే అవకాశం ఉండదు. విచారణ జరుగుతుంది. విచారణ జరుగుతుండగానే ప్రభుత్వం వెనకేసుకొస్తుందని ఎట్లా అంటారండి మీరు? ప్రభుత్వం మీద ఎందుకు నిందలు వేస్తున్నారు? మీరేదో దగ్గరుండి చూసినట్టు ఎట్లా మాట్లాడతారు? మీరు దగ్గరుండి చూసారా? మీరు మాట్లాడారు కదా, అప్పుడు మీరు దగ్గరుండి చూసారా? మీరు అప్పుడు దగ్గరుండి చూస్తే వీళ్ళు కూడా దగ్గరుండి చూసి మాట్లాడుతున్నారు. విచారణలో ఏదైతే రిపోర్ట్లు బయటకు వస్తున్నాయో దాన్ని మాత్రమే మేము మాట్లాడుతున్నాం. వీళ్ళ కథలు అల్లట్లేదు. ఇప్పుడు పేరు నాన్నగారు అంటున్నారు విజయవాడ నయ్యం అని, మరి ఆయన దగ్గర ఉన్న ఆధారాలు లేవో సిట్టుకి ఇమ్మని చెప్పండి. ఎవరు కాదంటున్నారు? ఇప్పుడు మేము విచారణ చెయ్యమంటే తప్పు, సిఐ నాగరాజుని అరెస్ట్ చెయ్యకపోతే తప్పు, సిట్టు వేయకపోతే తప్పు. ఇవన్నీ చేసి పారదర్శకంగా విచారణ చేస్తామని మేము అంటుంటే మీరు ప్రభుత్వాన్ని ఎలా అంటారండి? ఏ ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర ప్రభుత్వాన్ని అనడానికి? మేము విచారణ చేయట్లేదా? మీరు కావాలంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటే విచారణ చేయిద్దాము. దానికి కూడా ప్రభుత్వం ఏమీ అడ్డు పెట్టట్లేదు కదా. ఇప్పుడు అన్నగారు చెప్పారు, ఆనంద్ సాగర్ గారు, ఇస్తుపోయే నిజాలు వస్తాయని. మేబీ ఏమొస్తాయో అంటే వారి దగ్గర ఉన్న రిపోర్ట్ ఏంటో, ఏం రావచ్చో, ఎవరు విస్తుపోతారో ఏం చెప్పగలం సార్? ఇప్పుడు ఈ రోజు ప్రభుత్వం మీద నిందలు వేస్తున్న వాళ్ళు విస్తుపోతారేమో, పేర్ని నాన్నగారు విస్తుపోతారేమో, అంబటి రాంబాబు గారు గొంతులో పచ్చి వెలక్కాయ పడుతుందేమో. ఇది జరిగిందా? మేము అనవసరంగా ప్రభుత్వం మీద లాగాలని చూసాం, కులాలు గొడవలు పెట్టాలని చూసాము, ప్రభుత్వం విచారణ చేయట్లేదని చూసాము, ప్రభుత్వం మీద నిందలు వేయాలని చూసాము. ఇవన్నీ మాకే రివర్స్ బ్యాక్ ఫైర్ అయినాయని విస్తుపోతారేమో. ఎవరు చెప్పగలం సార్? విచారణలో ఉండగా, కోర్టు పరిధిలో ఉండగా మీరు ఎలా కన్ఫైన్ చేసేస్తారు? ప్రభుత్వం మీద ఎలా నిందలు వేసేస్తారు మీరు? ప్రభుత్వం ఏమైనా విచారణ చేయట్లేదా? మేము సాక్ష్యాలని అన్ని రూపుమాపేస్తామా? మీ దగ్గర ఉన్న రిపోర్ట్ ఏంటి? మీ దగ్గర ఉన్న ఆధారాలు అవసరం లేదు, ఆల్రెడీ సాక్ష్యాలన్నీ మాయమైపోయినాయి. మీరు శ్రమ పడక్కర్లేదు, సాక్ష్యాలు లేవు. అంబటి రాంబాబు గారు కానీ, పేరు నాని గారి దగ్గర ఏమైనా ఆధారం ఉంటే ప్రభుత్వాన్ని సహకరించమని చెప్పండి సార్. విచారణ సభకి ఎవరు వద్దన్నారు సార్? కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం శ్రీకాంత్, కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారు. శ్రీకాంత్ మీ దగ్గరకు వస్తాను. కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారు. వాసుదేవన్ గారు, ఇప్పుడు సుజాత గారు చెప్తున్నారు కదా, మేము హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరిపిస్తామని. జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా చెప్తే కుదరండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేయాలి నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి. రెండో అంశం సుజాత గారు మీరు ఆగండి, ఆయన మాట్లాడియండి, కాస్త మాట్లాడియండి. లాకప్ డెత్తులు జరగలేదా అని చెప్పేసి ఆయన అడుగుతున్నారు. లాకప్ డెత్తులు జరుగుతున్నాయి. జరిగిన చోట ఏం చేస్తున్నారు అంటే కనీసంగా అతను ఏదో ఆత్మహత్య చేసుకున్నాడు,
ఉరేసుకున్నాడు, లేదంటే పోలీస్ స్టేషన్ నుంచి దూకాడు, లేదంటే అతని ఆరోగ్యం బాగలేదంటే ఆసుపత్రికి తీసుకెళ్లాము, తర్వాత చచ్చిపోయాడు, ఇలాంటి కనీసమైనటువంటి బాడీ నప్పు చెప్పే నాటకాలన్నా ఆడేవాళ్ళు. ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్. ఇది పూర్తిగా మనిషిని చంపేసి బూడిద కూడా లేకుండా, ఈ రోజున DNA టెస్ట్ అని చెప్తున్నారు కదా ఆవిడ, DNA టెస్ట్ చేయాలంటే బూడిదన్నా కావాలి, బూడిద కూడా లేకుండా కృష్ణానదిలో కలిపారు అనేటువంటిది. ఇంకేందంటే రేపొత్తే మాపొత్తే అంటే ఇప్పుడు మీరేసినటువంటి పోలీసు దర్యాప్తు చేసేటువంటి తీరంతా కూడా వాస్తవాలని ఆధారాలని సమూలంగా పాతి పెట్టేటువంటి విధంగా దర్యాప్తు జరుగుతుంది. ఇంకేం చూడాలి? ఇంకొక విషయము, నేను దీంట్లో వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి విషయాన్ని చెప్తున్నానండి. ఎవరున్నారు ఏంటి ఇలాంటి చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు సిట్టు దర్యాప్తులో 2 రోజులు మాత్రమే అతను పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు, దానికి సంబంధించినటువంటి వ్యవహారం ఉందని SI గానే వాళ్ళు చెప్పారు. మరి మిగతా రోజుల్లో ఎక్కడ పెట్టారు?